ఇప్పుడు ఆయన అన్ని బంతి బీజేపీ కోర్టులోకి నెడుతున్నాడు. ఇప్పుడు మీరు అన్న కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి మీ బీజేపీ ఎగబడరు కదా. అప్పుడు కవిత 4 నెలలు లేట్ అయితే ఓహో పొద్దునక రాత్రి అనక 24 గంటలలో 34 గంటలు చూపిస్తావు నువ్వు. అట్లా ఉండదా? ఉండదు కదా. ఉంటది, నీ దగ్గర ఉంటది. ఇప్పుడు కూడా చూపిస్తాను, చూపెట్టు. మరి 2 నెలలు ఎందుకు? కాళేశ్వరము, ఈ కారు, కాళేశ్వరము, ఈ కారు, ఫోన్ ట్యాపింగ్, టానిక్, జిఎస్టీ ఎవ్రీడే అడుగుతున్నాం. మేమే అంటున్నాం ములాఖాత్ ఎక్కడ ములాఖాత్ కాంప్రమైజ్ అయిందా? ములాఖాత్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అయిందా? అయ్యుండొచ్చు అంటావేంది? 3 పార్టీలు అయ్యుండొచ్చు అని చెప్పలే అప్పుడు బీజేపీ మీద నువ్వు. 3 పార్టీలు అయిపోయింది. ఓ ములాఖాత్ అని కూడా చూపించారు. ఇప్పుడు అయ్యుండొచ్చు అని ఎందుకు అంటున్నావు? అయ్యుండొచ్చు అంటున్నావు. అదే నువ్వు వేసుకున్న కమిటీ కదా. ఎవరు? నువ్వు కాంగ్రెస్ వాడు వేసుకున్న కమిటీ కదా. అవును, ఆడేసుకున్న కమిటీ ఆయనకి ఇచ్చింది కదా రిపోర్టు. దొంగలని చెప్పారు కదా. మరి ఏమైంది? నేను అదే అంటున్నాను. మళ్ళీ బంతి మీ కోర్టులోకి నెట్టేస్తున్నారు. అవి దొంగ వ్యవహారాలు, సెటిల్మెంట్ అంటారు దాన్ని. సెటిల్మెంట్లు చేసుకున్నాడు అంటారు అది. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్లది ఎట్లా, మరి ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ చెప్తలేరు మీరు. దేనికి సొల్యూషన్ ఏం చేయాలి? నువ్వు చేసుకున్న వాగ్దానం అయ్యా, నువ్వు నెరవేర్చు. మేము వెయిట్ చేస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. అరే నువ్వు చేసిన వాగ్దానాలు అన్ని నెరవేర్చు, డిమాండ్ చేస్తాం. అసలు పార్లమెంట్ లో ఇది అవ్వంది సాధ్యం కాదు. అది నీ రాహుల్ గాంధీని అడుగుపో. పార్లమెంట్ లో మాట్లాడా రాహుల్ గాంధీ? మాట్లాడా? ఏమన్నా పార్లమెంట్కి వస్తే కదా. ఏమన్నా వస్తేనా పార్లమెంట్కి? పార్లమెంట్ నడవనిస్తేనా? మాట్లాడినా నీ రాహుల్ గాంధీ? నీకు చిత్తశుద్ధి లేదు. నీ దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న డ్రామాలు. ఒకటే క్వశ్చన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? క్యాండిడేట్ ఎవరు మీ బీజేపీ నుంచి? ఉన్నది కదనే టైం. అంటే హోప్ ఉందా మీరు గెలుస్తారని? ఇంకో 4 రోజులే ఉంది సమయం. ఇప్పుడు నేను నిజామాబాద్లో ఇప్పుడు మా రామచంద్రరావు గారి దగ్గర పోయి మాట్లాడి ఆశీర్వాదం తీసుకొని నిజామాబాద్ పోయి గెలిచొద్దామని బయలుదేరుతుంటే అందులో లోకల్ బాడీ ఉండే. నేను ఇక్కడికి వచ్చే టైంకి స్టే అవుతుంది. నన్ను పట్టుకుంటాను. జూబ్లీ హిల్స్ ఇంటికి ఇచ్చింది, నన్ను పట్టుకుంటుంది. జూబ్లీ హిల్స్ పరిస్థితి సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పరిస్థితి కిషన్ రెడ్డి గారిని అడగాలండి, నన్ను కాదు. క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేయబోతున్నారా? ఆయన నియోజకవర్గం కదా, సికింద్రాబాద్ పార్లమెంట్ ఆయనదే కదా. కదా ఆయనదే కదా, మరి ఆయనే చెప్పాలి. నేను అనేది ఏంటంటే అక్కడ ఎంఐఎం ఒక నిమిషం సార్, ఒక నిమిషం. సో ఇది ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.